ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం రాజులకు రాసిన 2వ లేఖ 2వ అధ్యాయం 21వ వచనం. నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక నిస్సారముగా ఉండదు. ఏలియా కోసం ప్రవక్తలు అడుగుట. యెరికోలో అనే ప్రవక్తల బృందం ఎలీషాను చూడగానే ఏలియా ఆత్మ ఇప్పుడు ఎలీషా మీద ఉన్నది అని అన్నారు. ఎలీషాను కలుసుకునేందుకు వారు వచ్చారు. ఎలీషా ముందు వారు నేలకు తాకుతున్నట్లు నమస్కరించారు. అతనితో వారు ఇట్లా అన్నారు, ఇదిగో మా వద్ద 50 మంది సజ్జనులున్నారు. వారు వెళ్ళి నీ యజమాని కోసం వెతకనిమ్ము. యెహోవా ఆత్మ ఒకవేళ ఏలియాను పైకి తీసుకొని పోయి ఏ కొండ మీదనో లేక ఏ లోయలోనో పడవేసి ఉండవచ్చు. కానీ ఎలీషా వద్దు, ఏలియాను వెతకడం కోసం మనుషులను పంపవద్దు అని చెప్పాడు. ప్రవక్తల బృందం అతను ఇబ్బందుల్లో పడనంత వరకు ప్రార్థించాడు. అప్పుడు ఎలీషా బాగున్నది, ఏలియాను వెతకడం కోసం మనుషులను పంపించండి అని చెప్పాడు. ప్రవక్తల బృందం ఆ 50 మంది మనుషులను ఏలియా కోసం పంపారు. 3 రోజుల పాటు వారు వెతికారు కనుక ఎలీషా నివసించుచున్న యెరికోకి వారు వెళ్ళారు. ఏలియాని తాము కనుగొనలేకపోయామని వారు అతనితో చెప్పారు. ఎలీషా మీరు వెళ్ళవద్దని నేను చెప్పాను అన్నాడు. ఎలీషా నీటిని మంచినీళ్లుగా చేయుట. ఆ నగర పౌరులు ఎలీషాతో, అయ్యా, ఈ నగరం చక్కని ప్రదేశంతో ఉన్నట్లు మీరు చూస్తున్నారు, కానీ నీళ్లు మంచివి కాదు. అందువలనే ఈ ప్రదేశంలో పంటలు పండవు అని చెప్పారు. ఒక కొత్త పాత్ర తీసుకురండి, అందులో ఉప్పు వేయండి అని ఎలీషా చెప్పాడు. పౌరులు పాత్రను ఎలీషా వద్దకు తీసుకువచ్చారు. తర్వాత భూమి నుండి నీరు ప్రవహించే ఆ స్థలం వద్దకు ఎలీషా వెళ్ళాడు. ఎలీషా ఆ ఉప్పును నీటిలోకి విసిరాడు. నేను ఈ నీటిని బాగు చేయుచున్నానని, ఇప్పటి నుండి ఈ నీరు మరణం కలిగించదు, పంటలు పండునట్లుగా చేయదు అని యెహోవా చెప్పాడు. ఆ నీరు పరిశుద్ధమైంది. ఆ జలము నేటికి మంచినీరుగా ఉంది. ఎలీషా చెప్పినట్లుగానే అది జరిగెను. ఎలీషాను కొందరు పిల్లలు ఎగతాళి చేయుట. ఎలీషా నగరం నుండి బేతేలుకు వెళ్ళాడు. ఎలీషా నగరం చేరడానికి కొండ ఎక్కుతూ ఉన్నాడు. నగరం నుండి కొందరు పిల్లలు బయటకు వస్తున్నారు. ఎలీషాను చూచి వారు ఎగతాళి చేశారు. అతనితో వారు ఇట్లా అన్నారు, ఓ బట్టతల మనిషి, పైకి వెళ్ళుము. ఎలీషా వెనుదిరిగి ఆ బాలురను చూశాడు. వారి పట్ల చెడు విషయాలు జరగాలని అతను యెహోవాని అర్థించాడు. తరువాత అడవి నుండి 2 ఎలుగుబంట్లు వెలుపలకు వచ్చి ఆ బాలురను ఎదిరించాయి. ఆ ఎలుగుబంట్లు ఆ 42 మంది పిల్లలను చీల్చివేశాయి. ఎలీషా బేతేలు వీడి కర్మేలు పర్వతం వద్దకు వెళ్ళాడు. మరి అక్కడ నుండి ఎలీషా షోమ్రోనుకు మరలి వెళ్ళాడు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.